శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈ మాంగళ్య గౌరికా వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చక్కగా చేసుకోవచ్చును. అతి సులభంగా చేసుకునే ఈ విధానం ఏంటో తెలుసుకుందామా? చక్కగా అమ్మవారిని మన పూజా మందిరం దగ్గర దీపారాధన చేసుకొని నైవేద్యం, నిత్య నైవేద్యం చెల్లించుకొని ఆ ప్రక్కనే ఈశాన్య మూలగా ఒక చిన్న పీటని పరిచి దాని మీద ఒక తెల్లటి కండువాని కప్పి దాని మీద ఒక దోసెడితో బియ్యాన్ని సర్ది దాని మీద ఒక సన్నికల్లుకి వెనక ప్రక్కన ఒక రాగితో కానీ ఇత్తడితో కానీ లేదా వెండి బంగారాలతో చేసినటువంటి కలశాన్ని ఉంచి దాని యందు తీర్థాన్ని ఉంచి దానిలో పచ్చకర్పూరం, యాలకులు, పసుపు, కుంకుమ, చందనం వేసి దానిపైన 5 లేక 3 తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ పెట్టి ఆ పైన పూర్ణఫలమైన నారికేళాన్ని పెట్టి ఆ పైన రవికను అలంకరించి పసుపు కుంకాలతో ఆ నారికేళాన్ని అలంకరించి చక్కటి పూలమాలతో ఆ కలశాన్ని అలంకరించి దాని ముందు సన్నికల్లు మీద ప్రతి ఒక్క పూజకి అవసరమైనది ఎటువంటి విఘ్నం కలగకుండా చేసేటటువంటి గణాధిపతి అయినటువంటి విఘ్నేశ్వర పూజ ఎప్పుడూ చేసిన విధంగానే చేసుకొని గూడాన్ని నివేదించి యథాస్థానం ఉద్వాసయామి అని గణపతిని జరిపి అదే గణపతిని గౌరీమాతగా భావించి సన్నికల్లు మీద పెట్టి షోడశోపచార పూజ చాలా సులువుగా చేసుకోవచ్చును. ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, ఆచమనీయం అని చేసుకోవడానికి ఒక పాత్ర, ఆ పాత్రలో తీర్థాన్ని ఇంకొక పాత్రలో వదలడానికి ఒక చిన్న పాత్ర, అలాగే మనం ఆచమనీయం చేసుకోవడానికి ఒక పంచపాత్ర, ఒక అలివేని ప్లేటు దగ్గర పెట్టుకొని ముందుగా అమ్మకి ఆర్ఘ్యం, ఆచమనీయం, పాద్యం సమర్పించి స్నానం చేయవలసి వచ్చినప్పుడు ఒక పుష్పంతో కొద్దిపాటి జలాన్ని ఆ గౌరీ సన్నికల్లు ఆ కలశం మీద ప్రోక్షించి, సన్నికల్లు అనంటే చాలామందికి అర్థం కాకపోవచ్చును. సన్నికల్లు లేదా దాన్ని గంధం అరగదీసే సానరాయి అని అంటారు. అది గౌరీ స్వరూపం. ఈ పూజలో మరొక అనుమానం మనందరికీ కలగవచ్చును. గౌరీ అంటే ఎలా ఉంటారు? పసుపుతో చేసిన గౌరీ గోపురం ఆకారాన్ని పోలి ఉంటారు. అదే మరి పసుపుతో చేసిన గణపతి ఎలా ఉంటారనంటే గోపురంగా చేసినటువంటి ఆ గౌరీ తలపాగంలో ఇలా వేలుతో నొక్కడం వల్ల అది గణపతి స్వరూపం అవుతుంది. కాబట్టి అలా గణపతి పూజ అయిన అనంతరం ఆ గణపతిని యథాస్థానం ఉద్వాసయామి అని పక్కకు జరిపి మరొక పసుపు ముద్దతో గోపురం కల గౌరీని చేసుకొని అమ్మని అర్చనా విధానంతో సేవించుకుందాం. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.